హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ మంచూరియా. ఇలా మనం ఇంట్లోనే చికెన్ మంచూరియా ట్రై చేసుకొని తిన్నామంటే బయట అసలు మనీ స్పెండ్ చేసుకొని కొనుక్కోము. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలానే మన వీడియోలు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వలన మన వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీరు చూసేయొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 250 గ్రాముల బోన్లెస్ చికెన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసి తీసుకుందాం. చికెన్ని కోట్ చేసుకోవడానికి 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుతూ కోట్ చేసుకోవాలి. ఈ విధంగా కోట్ చేయడం వలన మంచూరియా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కోట్ చేసిన చికెన్ని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని తీసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ మొత్తాన్ని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ మనం చికెన్ని ఫ్రై చేసే టైంలో ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఈ విధంగా ఆయిల్లో సరిపడే చికెన్ పీసెస్ని వేసుకొని మిగిలినవి మరొకసారి వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేయడానికి కనీసం 7-8 నిమిషాల టైం పడుతుంది. 7-8 నిమిషాల తర్వాత ఒక పీస్ని ఇలా తీసి చూస్తే ఉడికిందో లేదో మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకి చికెన్ ఫ్రై అయింది కాబట్టి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన చికెన్ పీసెస్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి 1 టీ స్పూన్ వెల్లుల్లి, అలానే 1 టీ స్పూన్ అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకుందాం. అలానే 2 టీ స్పూన్ల క్యాప్సికమ్ని కూడా కట్ చేసి వేసుకుందాం. ఇవి 50% ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్ల సోయా సాస్, 2 టీ స్పూన్ల టమాటా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలానే 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ సాసెస్ అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాం. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకవైపు వీటిని ఫ్రై చేస్తూనే మరొక వైపు ఒక గిన్నెలో 1/2 కప్పు నీళ్లు తీసుకొని 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ముందుగా ఫ్రై చేసిన చికెన్ని కూడా వేసి కలుపుతూ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి మొత్తాన్ని కలుపుకుందాం. కార్న్ఫ్లోర్ యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కూడా కలుపుతూ కార్న్ఫ్లోర్ చిక్కపడే వరకు కుక్ చేసుకుందాం. చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చికెన్ మంచూరియా రెడీ అయిపోయినట్లే. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.